అందరికీ వందనాలండి. మరి ముఖ్యంగా సువార్త పరిచయంలో ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరికి దేవుని పేట వందనాలు. దేవుడు మీకు తోడయ్యుండి నడిపించాలి. ఆమేన్. అందరికీ ముందుగానే చిన్న మనవి, ఎంతో వినయంతో విన్నవించుకుంటున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఈ పరిచర్యలో ముందుకు సాగుతున్న మనము మన ఆలోచన విధానము, నిర్ణయాలు ఎలా ఉండాలంటే, మనం బ్రతకడం కోసం, మన విలాసవంతమైన జీవితం కొనసాగించాలని కోరుకో, ధనవంతులం అయిపోవాలి, జనాలను మోసం చేసి భయపెట్టి ప్రజల సొమ్ము దోచుకోవడం కోసమో యేసుక్రీస్తు మార్గంలోకి అస్సలు రాకూడదు. యేసుక్రీస్తు వారు తన జీవితకాలంలో ఎక్కడ తన కొరకు ఏది సంపాదించుకోలేదు, దాచుకోలేదు, దోచుకోలేదు. ఎక్కడ కూడా ఇమ్మని బలవంతం చేయలేదు. ఆయన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆహారం లేని వారికి ఆహారము, బట్టలు లేని వారికి బట్టలు, కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడం, తన జీవిత ప్రయాణంలో కృంగిన వారిని బలపరచడము నీతి మార్గమే బోధించాడు. నీ శత్రువు కొరకు ప్రార్థించమంటున్నాడు. తీర్పు తీర్చొద్దంటున్నాడు. నిన్ను తగ్గించుకోమంటున్నాడు. ఆయనకు వీడి కుష్టివాడు, వీడి దగ్గర వాసన వస్తుంది, వీడి పేదవాడు, వీడి ధనికుడు, వీడు అందహీనుడు, వీడు బట్టలు చినిగిపోయి, ఇలాంటి వ్యత్యాసాలు ఎక్కడ ఆయనలో మనం చూడలేము. ఓకే, అవేవి పట్టించుకోకుండా ఎంతో ప్రేమతో ఆదరించాడు. దొంగలను సైతం, వ్యభిచారులను సైతం క్షమించాడు. వారికి నీతి మార్గాన్ని బోధించాడు. జీవిత ప్రయాణం ఎలా కొనసాగించాలో, ఎలా బ్రతకాలో తెలియజేశాడు. అటు మంచి మార్గంలో నడిపించాడు. నన్ను పోలి నడుచుకోండి, నన్ను వెంబడించండి అన్నాడు. అలా చేస్తున్నామా? అలాంటి ప్రేమ మనలో ఉందా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఖచ్చితంగా. పరిచర్యలో ముందుకు సాగాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుని నామాన్ని ఉన్నత స్థానంలో చూడాలి. ఆయన నామానికి అవమానం కలుగుతుందంటే అది ఎట్టి పని అయినా సరే దాన్ని వదులుకున్నట్టుకు మనం సిద్ధంగా ఉండాలి. అలాంటి మనసు కలిగి ముందుకు సాగాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఓకే, ఇప్పుడు బైబిల్ని వక్రీకరించి మాట్లాడడం ఒక ప్యాషన్ అయిపోయింది. ఇది కొందరికి బతుకు తెరువు కూడా అయిపోయింది. బతుకు తెరువు ఎవరికంటే కరుణాకర్ సుగుణ, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, లలిత్ కుమారు, ఇలాంటి కొందరు ఉండాలండి. వీళ్ళు ఆల్రెడీ ముందుగా ఈ క్రైస్తవ్యంలోనే ఉన్నారు. కాకుంటే ఇందులో వాళ్ళకి వీలు కాల దాచుకోవడానికి. హైందవ్యంలో అయితే ప్రశ్నించరు, ఏది చెప్పినా నమ్ముతారు. వాళ్ళు చూపించిందే ఇది నిజం అంటే ఇంకా అదే నిజం, దాన్నే నమ్ముతారు, దాన్ని వెంబడిస్తారు. అది ఏదైనా కావచ్చు. పాపం వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళకి దోచిపెట్టడానికి హైందవ్యంలో అనేక మంది అమాయకులు ఉన్నారు. అందుకే వాళ్ళు ఏ వీడియో చేస్తున్నా కానీ ఒకసారి చూడండి. ఏ వీడియో అయినా సరే ఒకసారి గమనించండి. కింద వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్ కోడ్లు, గూగుల్ పే నంబరు, పేటిఎం నంబర్లు ఇవి ఇస్తారు. ఎందుకు అవసరమయ్యే పరిచర్య చేయాలి, ప్రజల కొరకు బ్రతకాలి, ప్రజలను ఒక మంచి మార్గంలో నడిపించాలి, ధర్మరక్షణ చేయాలి. దానికి ఎందుకండి అకౌంట్ నంబర్లు? నీకు చేతనైతే చెయ్యి, లేకపోతే మూసుకొని ఇంట్లో ఉండు. ప్రజల సొమ్మును అడగడం ఏంటి? ప్రజలు మీకు అకౌంట్లో వేయడం ఏంటి? ఆ డబ్బులు మీరు ఖర్చులు చేసుకొని, మీరు కార్లు కొనుక్కొని, ఎవడో కష్టపడి ఇచ్చిన సొమ్ము వాడికి సైకిల్ కొనుక్కునే దానికి కూడా దిక్కులేదు. ఆడి డబ్బులతో నువ్వు కారు కొనుక్కొని తిరుగుతున్నావు. యేసుక్రీస్తుని, దేవుని నామాన్ని అడ్డుపెట్టుకొని విలాసవంతమైన జీవితాలు జీవించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పటికీ వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను మీకు ఉచితంగా ఇస్తున్నాను, మీరు కూడా ఉచితంగా సేవ చేయండి అంటున్నాడు. కానీ అది లేదండి, అది లేదు.
అలాంటి దొంగలు అనేక మంది ఉన్నారు. ప్రశ్నించేవారు లేక, గద్దించేవారు లేక, బుద్ధి చెప్పేవారు లేక, అసలు వారికి సిగ్గే లేక ఎలా వస్తుంది? మార్పు రాకుండా ఉంది. కాబట్టి ఇలాంటి వారినంతా మనకు ఎదురవుతూ ఉంటాం. యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఎన్నో అవమానాలు భరించారు. యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించడంలో, క్రీస్తు మార్గాన్ని అనేకులకు తెలియజేయటంలో అనేక శ్రమలు, కష్టాలు, దుఃఖాలు, బాధలు, కన్నీళ్ళు, గాయాలు కూడా అయిపోతాయి. కానీ ఈ ప్రాణం విడుచుటకు కూడా సిద్ధమే అనుకున్నట్లయితే నువ్వు సువార్త పరిచర్యలో ముందుకు సాగు. 5,000 మంది స్నేహితులు నాకు ఫేస్బుక్లో 5,000 మంది స్నేహితులు అంటే ఎక్కువ శాతం బలవంతులైనటువంటి సేవకులే, బలమైన విశ్వాసులు. వారి మాటలు వింటూ ఉంటే అబ్బా ఎంత సంతోషమా, ఎంత బలం వస్తుందో నాకు. అలాంటి వారు ఉన్నారు. ఎవరైనా దొంగలు ఇటువంటి వారు ఉంటే వాళ్ళని అప్పుడే నేను స్కిప్ చేస్తాను, వాళ్ళని తొలగించేస్తాను. ఇటువంటి వారిని నేను సేకరించుకుంటాను. నేను యేసుక్రీస్తు నామాన్ని మహిమపరుస్తూ ముందుకు సాగాలి. ఇదిగో ఈ క్రిస్టియన్ ప్రవీణ్ మాదిరి, వీళ్ళ మాదిరి ధనం కోసమో దోచుకోవడం కోసమో బలహీనులం అయిపోకూడదు, లోకం వైపు చూడకూడదు. గుర్తుంచుకోండి. ఆ సిస్టర్ ఏమైనా కానీ ట్రీ మీడియా ఆ సిస్టర్కి ధన్యవాదాలు. దేవుడు ఆమెకు తోడై ఉండి నడిపించాలి. ఆమె చెబుతుందండి, వినండి మీరే మీ ముందు పెడుతున్నాను వీడియోని, మీరే వినండి. ఆమె చెప్తుంది బలంగా, అయ్యో 26-27 సంవత్సరాల నుంచి క్రైస్తవ్యంలో ఉండి ఎలా సాధ్యమైంది? అలా రావడానికి కుదరదే. ఇంకా హైందవ్యంలో నుంచి వేరే మతాలకు మారిపోయేవారు ఉన్నారు, కానీ క్రైస్తవ్యంలోంచి రావడం చాలా కష్టమైన పని. చూడండి ఆమెలో తెలియకుండానే ఎంత బలవంతమైందో క్రైస్తవ్యం అని ఆమె చెప్తుంది. సిగ్గు లేకుండా తలాడిస్తూ ఉన్నాడు ఈడు ప్రవీణ్. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో ఇప్పటి వరకు చాలామందిని కూడా హిందువుల్ని మతం మారటం చూసాము. బట్ పుట్టినప్పటి నుంచే క్రిస్టియన్గా ఉండి దాదాపు 23 సంవత్సరాలు 26 సంవత్సరాల తర్వాత క్రిస్టియానిటీ నుంచి హిందువుగా మారినటువంటి క్రిస్టియన్ ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. నమస్తే ప్రవీణ్ గారు. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. అంటే ఇప్పుడు చాలా అరుదుగా ఉంటారు మీలాంటి వాళ్ళు. ఎక్కువగా హిందూ మతం నుంచే కన్వర్షన్స్ చూస్తుంటాం వేరే మతాల్లోకి. వేరే మతం వారు హిందువులుగా రావటం, అది కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందువల్ల? అసలు ఏంటి అంటే ఏదో ఒకటి గట్టిగా ఒకటి బీజం పడుతుంది. అంత ఈజీ కూడా కాదండి. అప్పటి వరకు చిన్నప్పటి నుంచి ఉన్నారు, మధ్యలో వెళ్ళి మధ్యలో రావటం కూడా కాదు. చిన్నప్పటి నుంచి మీరు ఆ మతంలో ఉండి ఊహ తెలిసాక కంప్లీట్ గా ఎన్ని ఇయర్స్? 26 ఇయర్స్, 27 ఇయర్స్ వరకు నా మ్యారేజ్ అయ్యేంత వరకు క్రిస్టియన్ లోనే ఉన్నాను. నాది క్రిస్టియన్ మ్యారేజ్ అయింది కూడా. మ్యారేజ్ కూడా అదే? అవును మేడం. సో మీకు తెలిసిన రిలేటివ్స్ కానివ్వండి, బంధువులు కానివ్వండి, అంతా ఇదే మతంలో ఉండుంటారు. అవును మేడం. అంత ఈజీ కాదు బయటికి రావటం. ఇదండి, ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం ఆలోచన చేయకూడదు. దేవుని నామాన్ని అడ్డు పెట్టుకుని బతికే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఎవరమైనా సరే ఈ మనుషులను బట్టి దేవుడిని దూషించరాదు. దేవుడి ఈ సమస్త సృష్టిలో సర్వ మానవాళిని ఏక మనస్సు కలిగి ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనుషులు చేసే అపరాధాలను బట్టి, మనుషులను చేసే క్రియలను బట్టి, వారి మాటలను బట్టి దేవుణ్ణి దూషించరాదు. దేవుని మార్గం తప్పు అనుకోకూడదు. అర్థం చేసుకుంటారని అతి వినయంతో అర్థం చేసుకోమని బ్రతిమాలుతున్నాను. దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.